నామ స్తోత్రము కలుగును గాక. సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనము: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, నమస్కారాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు చేరి వచ్చిన వారు పరిశుద్ధులు నాయన, రాజులు, యాజకులు, వారితో మాట్లాడుటకు చాలని వాడును మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించండి. మీరు ఆనాడు మీ ఆత్మ ఆవేశంతో ఈ లేఖనాలు మాకు అనుగ్రహించారు. అదే ఆత్మదేవుడా, అదే ఆత్మ ద్వారానే మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, వాక్యమును దీవించి వడ్డించి పంచిపెట్టమని, నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములోని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తన యొక్క గత జీవితాన్ని లేదా పూర్వపు జీవితాన్ని లేదా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వచనాన్ని రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమన్నా అంటే, పాపుల రక్షకుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు అనే మాటనండి. ఏమంటే, రక్షకులు ఉంటారు కదా, రకరకాల రక్షకులు మనం చూస్తాం. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు రోగాల నుండి రక్షించేవాడిని మరి డాక్టర్ గారని పిలుస్తాం. దొంగల బెడద నుంచి రక్షించేవారిని పోలీస్ దళాల వారిని పిలుస్తాం. అలాగే నీళ్ళల్లో కొట్టకపోయే వారిని గజేతగాళ్ళు రక్షిస్తారని తెలుసు. ఏమండి, ఇల్లు తగలబడుతుండగా అగ్నిమాపక దళాల వారు రక్షిస్తారని మనకు తెలుసు. అనేక రక్షకులు ఉన్నా కూడా ఇక్కడ రాసినట్టు మాట పాపుల రక్షకుడు అన్నాడండి. అయితే యేసుక్రీస్తు వారి జీవితంలో మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన క్రిస్మస్ లో మనం చూస్తే యేసు రక్షకుడుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఆయనకి రక్షకుడు అనగా యేసు అనే పేరు పెట్టబడునని దేవదూతలు సైతం సెలవిచ్చినట్టు మనం చూస్తాం. అందువల్ల అక్కడ రాయబడిన మాట రక్షకుడు అండి. ఈయన ఏ రక్షకుడు? నీళ్ళ నుంచి రక్షించేవాడా? రోగాల నుంచి రక్షించేవాడా? అగ్నివాపాల నుంచి రక్షించేవాడా? దొంగల బెడద నుంచి కాదు ప్రియులరా. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి రక్షణలు. యేసు ప్రభువారు ఇచ్చేటువంటి నిత్య రక్షణ ఆనందం. నిత్య రక్షకుడు అండి, పాపుల రక్షకుడు. అలాగైతే చాలా మందిలో ప్రశ్న ఈ రోజున, పాపులు ఎవరండి? మేమెవరూ కూడా పాపులము కాదు కదా అనేవారు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథమే ఆ విషయం మీద కూడా మనకి జవాబిస్తుంది ప్రియులరా. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, ఏ భేదము లేదా? అవును ప్రియులరా, కులాల్లో భేదాలు ఉన్నాయి, మతాల్లో భేదాలు ఉన్నాయి, రంగుల్లో భేదాలు ఉన్నాయి, భాషల్లో భేదాలు ఉన్నాయి, మనుషుల్లో భేదాలు ఉన్నాయి, చదువుల్లో భేదాలు ఉన్నాయి, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, అనేక భేదాలు ఉంటుండగా పాప విషయంలో అంటున్నాడు ఏ భేదము లేదు అన్నాడు. అలాగండి, అలాగైతే పాప విషయంలో ఏ భేదము లేదు పిల్లరా. అందువల్ల ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు అన్నాడు. అసలు పాపం అంటే ఏమిటండి? పాపం అనగా ఏమిటండి? ఆ విషయం మనం జ్ఞాపకం చేద్దాం. అది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడే రాయించాడు పిల్లరా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము ఇలాగన్నాడు పిల్లరా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. ఏమండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనగా చెయ్యండి అని చెప్పిన పని చేయకపోవడము పాపమే, చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చేయడం కూడా పాపమే పిల్లరా. అందుకే ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మనమైతే రకరకాల పాపాలు చేశాము, కానీ ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు మాత్రము వారు ఏ పాపము చేయలేదండి. కేవలం దేవుడు చెప్పిన మాటను వినకపోవడం, ఏదేను తోటలో దేవుని మాటను వినకపోవడం వల్ల వారు తిరస్కరించబడ్డారు, నిరాకరించబడ్డారు, త్రోయబడ్డారు, బయటికి నెట్టబడ్డారు పునరా. అలాగైతే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే అనగా ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి అనేది ఒక ఆజ్ఞ, కానీ రాకపోవడము దాన్ని తిరస్కరించడం పిల్లరా. అలాగే ధర్మశాస్త్రము చదవడము అనేది ఒక ఆజ్ఞ పిల్లరా. బైబిల్ చదవకపోవడము, అలాగే పాపం ప్రార్థన చేయకపోతే నేను పాపినవుతానని ఓల్డ్ టెస్ట్మెంట్ ఆఫ్ ద హీరో సమూయేలు సైతం అన్నాడు, నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయని వాడనైతే నేను పాపము చేసిన వాడనైతాను అన్నాడు. అలాగైతే దేవుడు చెప్పిన మాట అదే, ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఏమండి, అలాగైతే ఆలోచన చేస్తాం. ఆది తల్లులైనటువంటి
అవాదాము చేసిన పాపం. ఆయన సంపర్కంలో నుంచి మనం కూడా వచ్చాం కాబట్టి, వారి సంతానం నుంచి మనం కూడా వచ్చాం కాబట్టి అది మనకు కూడా వస్తుందండి. అలాగైతే ఆలోచన చేస్తాం. వేప చెట్టు, దాని చెట్టు చేదే, దాని తాటా చేదే, వేప పుల్ల చేదే, వేప ఆకు చేదే, వేప కాయ చేదే. అర్థమవుతుంది కదండి. ఆ జాతి మొత్తం కూడా చేదు అన్నాడు. అనగా మనం అందరం కూడా పాపములో పుట్టిన వాడం. అలాగైతే పిల్లరా, పాపాలు 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపము. జన్మ పాపము అనేది ప్రతి మానవుడు కూడా ఈరోజు జన్మ పాపాన్ని భరిస్తున్నాడు. కర్మ పాపం అనగా తాను ఎదిగి పెద్దవాడైన తర్వాత, కొంత ఊహా జ్ఞానాలు వచ్చిన తర్వాత కూడా ఆయన తెలిసి చేసిన దాన్ని పాపము అన్నాడు. అలాగైతే ప్రియరా, పాపం వల్ల మనకి ఏమొస్తుందండి అని మనం అనుకోవచ్చు. అది కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేశాడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం అన్నాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. ఏమండి, పాపం వల్ల ఏమొస్తుందట? జీతం మరణము అన్నాడండి. అలాగైతే పిల్లరా, ఒక రోజు పని చేస్తున్నావు, కూలి తీసుకుంటున్నావు. ఒక వారం రోజులు పని చేస్తున్నావు, బట్వాడా తీసుకుంటున్నావు. ఒక నెల రోజులు పని చేస్తున్నావు, శాలరీ పుచ్చుకుంటున్నావు. అలాగైతే నీవు నేను పాపము చేస్తున్నాము కాబట్టి పాపం వల్ల వచ్చు జీతము మరణము పిల్లరా. పాపము జీతము మరణము పిల్లరా. అలాగైతే ప అనగా పామువలే, ప అనగా పట్టుకొని, ము అనగా ముంచివేస్తుంది లేదా మృతికి అప్పగిస్తుంది అన్నాడు. పాపము అనేది ఎంత భయంకరమైనది, ఎంత కొటూరమైనది, దాని పాప ఫలితం ఎలాగుంటుంది, దాని యొక్క లక్షణాలు ఎలాగుంటాయో బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అయితే దావీదు మహారాజు మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడండి. సంకీర్తన గ్రంథం 51వ సంకీర్తన గ్రంథం 5వ చరణం చూసినట్లయితే, నేను పాపములో పుట్టినవాడను అన్నాడు. అలాగైతే భక్తుడు ఆ మాట చెప్పాడంటే, నీవు నేను కూడా మన యొక్క పుట్టుక పాపపు పుట్టుక అండి. యేసుక్రీస్తు వారు పుట్టారు అంటే గలతీ 4:4లో చెప్పినట్టుగా కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీయందు మాత్రమే జన్మించెను అన్నాడు. అనగా కన్యకకు పుట్టాడు అన్నాడు. అనగా కన్య రాశి నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారండి. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే ప్రకటన గ్రంథం 5:5లో చెప్పాడు, యోధా గోత్రపు సింహమును అన్నాడండి. సింహరాశి నుండి వచ్చాడండి. అలాగైతే మనమైతే పాపపు పుట్టుగా కలిగిన వారముగా ఉన్నాం. అయితే అదే పాపం ఏం చేస్తుంది అన్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం అన్నాడు, కొందరి పాపములు వారి వెంట వచ్చుచున్నాయి అన్నాడు. ఏమండి, నువ్వు మంచి చేసినా సరే, చెడు చేసినా సరే, ఆయన బలిపీఠం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట తీర్పులోకి వస్తాం పిల్లరా. అలాంటి సమయంలో ఆయన అంటున్నాడు, కొందరి పాపములు ఆయన వెంట వస్తాయట. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, నా పాపాలు పుట్టుక ద్వారా ఉండడం ద్వారా అవి మనకి వెంట వచ్చాయిగా ఉన్నాయి పిల్లరా. అంత మాత్రమే కాదు, అవి వెంట వస్తాయి, ఏం చేస్తాయో చెప్పాడండి. కాండము 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, పాపము వాకిట ఏలును అన్నాడు. ఏమండి, పాపము వాకిట పొంచి ఉన్నది అన్నాడు. అబ్బో, ఎక్కడో లేదు పిల్లరా. పాపము అన్నమాట బయట అడుగు పెడితే చాలు కదా పాపము పిల్లరా. ఈ రోజుల్లో మరి గమనించినట్లయితే పాపం అనేది ఎంత భయంకరంగా ఉంది పిల్లరా. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో ఉంటాం. నిన్న మొన్నట్లో జరిగినటువంటి రైలు ప్రమాదంలో అనంతపురంలో అనేక మంది చనిపోయారు కదండి. ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ఆహుతైపోయారు కదండి. అలాగే అంతకు ముందు కూడా బస్సు ప్రయాణాల ద్వారా కొందరు. అలాగైతే పిల్లరా, పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. సముద్రాలు ఉప్పిన ద్వారా కొందరు చనిపోయినట్టుగా మనం చూస్తాం. అయ్యో, పిడుగులు పడి వ్యాధిగ్రస్తులుగా విషపురుగుల చేత అనేకులు చనిపోతున్నారు పిల్లరా. అందుకే పాప ఫలితం ఏమిటంటే మరణం అని సెలవిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఈ పాపము ఎలాగుందో చెప్పాడు. కీర్తనల గ్రంథం 40వ సంకీర్తన గ్రంథం 12వ చరణంలో ఇలాగంటున్నాడండి, కొందరి పాపములు తరుముతాయట. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, పాపము తరిమేదిగా ఉన్నదండి. ఒప్పుకుంటావా? అవును పిల్లరా. ఒక సహోదరుడు తనకున్న అలవాటును బట్టి ఆ యొక్క పాపము తరిమేదిగా ఉన్నది. ఎంతగా తరుగుతుందంటే మరణానికి అప్పగించే అంతవరకు అండి. మరణం వరకు పరిగెత్తేదిగా తరిమేదిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చూస్తే, కొందరి పాపములు పట్టుకుంటాయన్నాడట. ఏమండి, పాపం పట్టుకోవటం ఏంటి? పాపానికి ఏమైనా చేతులు ఉన్నాయా? అవును పిల్లరా, నీవు నేను చేసిన పాపం మనల్ని పట్టుకుంటుంది అన్నాడు. ఒక వ్యక్తి ఈ యొక్క టూరిస్టుకు వచ్చిన వారి యొక్క యాత్రలు చేసే వారి దగ్గర మారుమూల ఉండేవాడుగా ఉన్నాడు. చిన్నపిల్లలు అటుగా బయటగా వస్తే
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు దొంగిలించే అలవాటు ఉందండి. అలాగే ఒక పాప అటుగా వస్తే ఆ పాప దగ్గర బంగారం తీయబోతే తాను ఖచ్చితంగా అరుస్తుందని కేక వేస్తుందని గుర్తించి వెంటనే ఆ పాప యొక్క ఆ తలకాయని లేదా గొంతుని కట్ చేసిన తర్వాత ఆ పాప అరవటం ప్రారంభించింది. వెంటనే ఆ తలకాయని పాడేసేసి ఆ బంగారం అంతా ఒలుసుకొని పారిపోయిన వాడుగా చూస్తాం. ఆ విషయం కొద్ది కాలం తర్వాత కొద్ది క్షణం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి మా బిడ్డ ఎక్కడ కనపట్టలేదని ఎంక్వైరీ చేస్తే అతను నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తున్నవాడుగా కనపడతాడు. ఏంటి ఎక్కడ చూసినా మా పాప మొహం కనపట్టలేదు, వస్త్రాలు అవే, ఏం జరిగిందని అందరూ గుమ్ముగాడు ఉంటుండగా అతన్ని బయటికి పిలిపించి బలవంతంగా తీసుకొస్తే అతని కాలు నీళ్ళల్లో ఉన్నది. ఆ నీళ్ళలో ఉన్న కాలుకి ఆ పాప అరిచినటువంటి తలకాయ నోరు తెరుచుకొని ఉండడం ద్వారా అతని కాలు పోయి దాంట్లో పడిపోయిందండి. ఎందుకు చెబుతున్నంటే పాపము పట్టుకుంటుంది అన్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపం కూడా పట్టుకుంటుంది పిల్లరా. అందుకే ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఎలాంటి పాపాలు మనం పట్టుకుంటాయో ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ముసలావిడ ఉంది, ఆమె దగ్గర చాలా డబ్బు ఉందండి. అయితే స్నేహితులందరూ ఆ ఇరుగు పొరుగు వారందరూ గమనించి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు విషయంలో ఆమె ఇంట ప్రవేశించిన వారు ఉన్నారు. అయితే ఆమె ఒప్పుకోలేదు కనుక ఆమెని చంపివేయడం జరిగింది. అయితే ఎవరో ఆమెకు ఇనికిడికి గమనించి వస్తున్నారని ఎక్కడో అక్కడ దాక్కుంటారండి. తలుపు వైపు కొందరు, మంచాల కింద కొందరు, మచ్చుల పైన కొందరు, అలాగే రకరకాలుగా దాక్కున్నప్పుడు అందరూ వచ్చి చూస్తూ అయ్యో పాపం రాత్రంతా బాగానే ఉంది తల్లి, వృద్ధాప్యంలో అమ్మగారు బాగున్నారే మా అమ్మగారు, అయ్యో ఇట్లా జరిగిందా, ఏం జరిగిందో ఏమో, అంతా పయోడికే తెలుసు, అంతా పయోడికే తెలుసు, అంతా పయోడికే తెలుసని ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఆ మాట అంటుండగా పైన ఉన్న వ్యక్తి, మచ్చు పైన ఉన్న వ్యక్తి చేసింది కిందోడు, చేసింది పక్కనోడు, కానీ పైన నాకే తెలుసు అంటున్నారు, వీళ్ళకి కూడా తెలుసు కదా అని చెప్పి పైనుంచి దూకి ఇదిగో నేనే కాదు తలుపు పక్కనోడికి తెలుసు, నేనే కాదు ఇది మంచం కిందోడికి కూడా తెలుసు అని అందరినీ పట్టిస్తాడండి. పాపము ఎలాగ పట్టుకుంటుందో తెలుసు కదా పిల్లరా. ఆలోచన చేద్దాం. మరొక మాట నేను దాటిపోతున్నాను. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం చూస్తే పాతాళము పట్టుకొనును అన్నాడు. ఏమండి, పాతాళము మరణాన్ని మృంగివేసేదిగా ఉంది. పాతాళము ఎందరు వచ్చినా, ఏమండి, యవనస్తులు వచ్చినా, వృద్ధులు వచ్చినా, స్త్రీలు వచ్చినా, పురుషులు వచ్చినా వద్దు అనేది లేదండి, నాకు చాలు అనేది లేదండి. ఎంత మంది వచ్చినా తాను చేర్చుకునేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, తల్లిదండ్రులు మన కొరకు ఎన్నో విషయాలు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఆ విషయంలో కూడా బైబిల్ గ్రంథం రాస్తా ఉంది, పిల్లలకు అది శాపము అన్నాడండి. పిల్లలకి ఏమొస్తుందో చెప్పాడు పిల్లరా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం చూస్తే పిల్లలకు శాపం అండి. అనగా తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల ఒళ్ళు శాపంగా రాబోతుంది. అయ్యో మా పెద్దోడికి ఇది కొన్నానండి, మా చిన్నమ్మాయికి ఇది చేశానండి, ఇది వాడికి ఇది వాళ్ళకి అని చెప్తున్నావు. కానీ అదే సమయంలో తల్లిదండ్రులారా, మీ యవ్వన కాలమున కన్ను మిన్ను కానక ఎవరిని ధిక్కరించి కదండి లెక్కలేక ఎన్నో పాపాలు చేసి ఉంటుండగా నీ నుండి వచ్చే ఇంటి పేరు గాని, నీ మతము గాని, నీ కులము గాని, నీ అప్పు గాని, నీ రోగం గాని, నీ డబ్బు గాని, వాటితో పాటు నీ పాపము కూడా నీ బిడ్డలకు వస్తుందనే విషయం గుర్తెరగండి. ఆకారు చేశాడు కదండి పాపము, తన ఇంటి వారికి మొత్తానికి వచ్చేసింది. గమనించావా? దావీదు పాపం చేశాడు కదండి, తన ఇంటి వారికి అందరికి వచ్చేసింది. గెహాజీ పాపం చేశాడు కదండి, తన ఇంటి వారి అందరికి వచ్చేసింది. అలాగైతే తల్లిదండ్రుల్లో చేసిన పాపం బిడల ఒళ్ళో దేవుడు శాపంగా ఇవ్వబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం చూస్తే పాపమే మన మీద సాక్ష్యం పలుకుతుందట. ఏమండి, పాపము మన మీద సాక్ష్యం పలుకుతుంది పిల్లరా. అది ఎలాగ ఉన్నదో, ఎలాగా లోకంలోకి ప్రవేశించిందో ఆ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నాడు దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. ఏమండి, మరణానికి అనేది అనగా 3 తరాలు తల్లిగా అమ్మమ్మగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు గాని హబక్కు గ్రంథం 2:11 చెప్పాడు, గోడల్లో నుండి రాళ్ళు సాక్ష్యం పలుకుతాయటండి. అలాగే యెషయా గ్రంథం 3:9 కూడా మన యొక్క ముఖము సాక్ష్యం పలికేదిగా ఉన్నది పిల్లరా. హోషేయ గ్రంథం 4:8 చెప్పాడు, కొందరి యొక్క పాపాలు వారికి ఆహారము అన్నాడండి. ఆహారము. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథకర్త అంటున్నాడు 38 చెప్పాడు 3లో, పాపం వల్ల స్వస్థత లేదు అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, నీవు నేను ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు పాపము నుంచి విడుదల పొందాలని కోరుతూ ఉన్నాడండి. అయితే కొందరి పాపాలు ఎలాగ పట్టుకుంటాయో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఒక వ్యక్తి
మరి రాత్రులన్నీ కొట్టకొస్తా ఉన్నాయి, వాగు వరదలు పొంగుతా ఉన్నాయి, నీడ సముద్రాల్లాగా ఎన్ని వస్తువులు కొట్టకొచ్చాయో అవన్నీ కూడా తాను చేర్చుకుంటా ఉన్నాడు. అదే సమయంలో ఒకటి నల్లగా మంచి మరి బీరువాలాగా లేదా ఒక కంబళి మాదిరిగా వస్తా ఉంటే ఇదైతే ఈ చలికి సరిపోయింది ఇది రాత్రి అంతా అని గబుక్కుని ఎగిరి దూకి దాన్ని పట్టుకుంటాడు పిల్లరా. తర్వాత ఎంత మాత్రం కూడా తాను ఒడ్డుకి చేరటపోతే ఆ ఒడ్డు ఉన్న తన వాళ్ళందరూ కూడా ఇంకొచ్చేసాయి చాలు ఇంకొచ్చేసాయంటే, అయ్యా నేను ఎప్పుడో విడిచిపెట్టాను కానీ అది నన్ను విడిచిపెట్టలేదు అన్నాడండి. ఏమిటిది అని గమనించినట్లయితే అది ఒక ముసలి పిల్లరా. ముసలి నీళ్ళ నుంచి కొట్టకొచ్చి అలా పట్టుకున్నట్టుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు వ్యక్తులు కలిసి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. వారిద్దరు కలిసి ఒక రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక పెద్ద ట్రంక్ పెట్టె, మిలిటరీ పెట్టి లాంటి ఉన్నది. ఒక మిలిటరీ ఆఫీసర్ ఎర్రట ఆయన ఎత్తుట ఆయన ఉన్నాడు. ఆయన గమనిస్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఆయన కూడా వాళ్ళని గమనిస్తా ఉన్నారు. కొన్ని పెట్టెలు కొన్ని ప్రయాణాలు దాటిన తర్వాత, కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అక్కడే ఆ పెట్టెని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడండి. వాళ్ళు ఒక 2 స్టేషన్లు చూసి ఆహా వెళ్ళిపోయాడు కదా అనుకొని ఆ యొక్క ట్రక్ పెట్టెను లేదా బీరువా పెట్టెను బయటికి లాక్కొని వచ్చారు పిల్లరా. ఇద్దరు కూడా వస్తుండగా వాళ్ళిద్దరిలో ఒక ఆలోచన వచ్చేసింది, ఇదంతా ఏమై ఉండదు, బంగారము బట్టలు బుక్స్ ఏమో, మరి ఇదంతా నాదైతే బాగుండు కదా, నాకైతే బాగుండు కదా అని ఇద్దరు ఆలోచన చేసుకున్నారు. అయితే ఒకరికొకరికి వైరం కలిగింది, ఇద్దరు గొడవాడుకుంటున్నారు, తగాదలు పడతా ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చే ఒక పోలీస్ కానిస్టేబుల్ గమనించాడు. ఏంటండి అంటే వాళ్ళు చెప్పారండి, ఇది నా పెట్టా, నా బుక్స్ ఉన్నాయని ఒక వ్యక్తి చెప్పాడు. ఇంకో వ్యక్తి అన్నాడు, ఇది నా పెట్టా, నా బట్టలు ఉన్నాయన్నాడు. సరే ఇలా కాదులే, మీ ఇద్దరు కూడా స్టేషన్కి రండి, అక్కడ తేలిపోయింది విషయం అంట ఏమిటా అని చెప్పేసి అక్కడ పట్టుకెళ్ళిపోతాడు పిల్లరా. అలా అయితే మొదటి వ్యక్తిని పిలిచి నీ తాళం తీసి చూడయా, నీదైతే వాస్తవంగా నీకు వచ్చేస్తా అన్నాడు. అలాగే రెండో వ్యక్తిని కూడా అలాగే అడిగాడండి. అలాగే జరిగింది పిల్లరా. ఏమైందంటే మెట్టుకి వారిద్దరు కూడా చూసుకున్నారు, ఇది నాది కాదు నాది కాదని. మొదటి వ్యక్తి చూసి అన్నాడు, అయ్యో ఇది నాది కాదండి అతందే అన్నాడు. అలాగే రెండో వ్యక్తి కూడా చూసుకున్నాడు, ఇది నాది మాత్రం కాదండి ఖచ్చితంగా అతందేనండి అని తేల్చి చెప్పాడు. ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి ఆ యొక్క తుపాకీతో తాళాలన్నీ పగలగొట్టి పెట్టి తెరిచి చూస్తే ఒక తలకాయ ఉంది, ఒక మొండెం ఉంది, 2 కాళ్ళు 2 చేతులు అన్ని కట్ చేయబడి ఉన్నాయండి. ఒక మృతదేహం పిల్లరా. వాళ్ళిద్దరు నాది కాదు నాది కాదంటే ఆ పోలీసు వారు అన్నారు, మీ ఇద్దరు ఇష్టపడ్డారు, మీ ఇద్దరు నాదే అన్నారు కనుక ఈ శిక్షను మీరే భరించండి, ఈ వ్యక్తిని మీరే చంపుంటారు, ఆశపడి దురాశపడి చంపుంటారన్నారు. అలాగైతే పిల్లరా, పాపము నిన్ను నన్ను ఎలాగ తరిమి పట్టుకుంటుందో ఆలోచన చేయాలి మనం చేస్తున్నాం. అలాగే ఒక సహోదరి, పాత దినాల్లో ఉన్న సహోదరి తెలియక పొరపాటున తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగులోకి అలారం అనేది వేసుకుందండి. దొంగతనం చేసింది అలారం. అయితే అది కొన్ని సమయాలలో గంటలు కొడుతూ అది పట్టిస్తుంటుండగా తాను కూడా పట్టుబడింది పిల్లరా. ఎందుకు చెప్పబడుతున్నామంటే పాపం అనేది తరిమేదిగా, పాపం అనేది పట్టుకునేదిగా, పాపం అనేది ఎంటబడేదిగా, పాపం అనేది సాక్ష్యం పలికేదిగా, పాపం అనేది మన బిడ్డలకి శాపమయ్యేదిగా మనం చూస్తాం. అయితే అంత మాత్రమే కాదు కానీ పాపంలో మరికొన్ని రకాలు చెప్పాడండి. పాపంలో 3 రకాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి పిల్లరా. ఒకటి యవనస్తులు చేసే పాపము, దాని గురించి చెప్పబడింది. ఒకరు వివాహాలు అయిన తర్వాత చేసే పాపము, అలాగే కూడా చెప్పబడింది పిల్లరా. పాపము అనగా మొదటిగా ఒక వ్యక్తి అనగా వివాహమైన వ్యక్తి, మరొక వ్యక్తి వివాహమైన వ్యక్తి ఇద్దరు అక్రమ సంబంధం కలిగి ఉండాలని వ్యభిచార పాపం అని పిలిచాడండి. అనగా అర్థం చేసుకోవాలి. అలాగే రెండో రకం గమనించినట్లయితే దాన్ని కూడా పాపము అన్నాడు పిల్లరా. అది అపవిత్రతగా కూడా చెప్పబడుతుంది. అది ఏ పాపం అనగా వారిద్దరిలో పురుషుడు గాని స్త్రీ గాని ఒకరికి వివాహం అయిద్దండి, ఒకరికి వివాహం కాదండి. అనగా అది కూడా దేవుడు పాపముగా ఎంచాడు పిల్లరా. మూడవది అనగా జాగ్రత్తం చెప్పాడు. మూడవది చూస్తే అపవిత్రత. ఇద్దరికి పెళ్లి కాదు, యవన కాలపు బిడ్డలు తెలిసి తెలియని చదువు రోజుల్లో అనగా వయసు తప్పును బట్టి వారు చేసేదిగా ఉన్నది పిల్లరా. అధిక విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. అనగా పాపం 3 రకాలుగా, అనగా వివాహము కాని బిడ్డలు, ఇద్దరు పసిబిడ్డలు యవన బిడ్డలు చేసే పాపం అపవిత్రతగాను, ఇద్దరిలో వివాహం అయిన వారిలో ఒకరికి వివాహం అయింది ఒకరికి వివాహం కాదు వారు చేసే అక్రమ సంబంధం లేదా పాపాన్ని జారత్వం గాను, ఇద్దరికి వివాహం అయింది వారిద్దరు వేరొక ఇద్దరితో అక్రమ సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచార పాపముగా చెప్పబడింది. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం అన్నాడు, దారిన పోవు వారిని నువ్వు పిలిచి పాపము చేసితివని ఒక జాతిని ఉద్దేశించి చెప్పబడతా ఉందండి. అలాగే 16:25 అన్నాడు, నీవు నీ పాదములను తెరచి నీ యొద్దకు వచ్చు వారితో నువ్వు పాపము చేసితివి అన్నాడు. అలాగే ఎహెజ్కేలు గ్రంథం 16:34 అన్నాడు, నీవే వారికి
ఎదురు జీతం ఇచ్చి పాపము చేసితివి కదా అని. ఇంకా పాపములో రకాలు చెబుతున్నాడండి. వారికి ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. దారిని పోయే వారితో పాపం చేయడం, అలాగే పాదమును తెరిచి నీ ఎదుగు వచ్చిన వారిని అలా కాదనకుండా పాపం చేయడం, మూడవదిగా చూస్తే నీవే వారికి ఎదురు జీతం ఇచ్చి పాపం చేయడం అన్నాడు. అలాగైతే బైబిల్ గ్రంథం ఇంకా ఏమని సెలవిస్తుందో చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చూస్తే ప్రతి వారు కూడా ఎదుటి వారి తప్పులను వెతుకుతారట, ఎదుటి వారి పాపాన్ని వెతుకుతారట, అనగా తన తప్పులు తాను తెలుసుకోవడట. అలాగైతే ప్రియులారా, బోధ చేస్తున్న నేను ఎంతటి పాపినో నేను తెలుసుకోకుండా మీకు బోధ చేసినట్లయితే అది ఫలించదు ప్రియులారా. వాటి నుంచి నేను మరల్చబడి తీర్పు నుండి తప్పించబడి నేను మార్పు చెందిన తర్వాత చెప్పగలిగితే అది ఎంతో దీవెనకరం. అందుకన్నాడు ఎదుటి వాని తప్పులు అన్నాడు. అయితే ఎవరైనా చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అందరూ తప్పిదము చేశారట. ఏమండి, ఏ ఒక్కరు కాదు, అందరూ అన్ని ఆజ్ఞలు తప్పిపోయారు అని చెబుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం నాడు తనలో ఉన్నటువంటి తన పాపం తెలియదట, కానీ రహస్య పాపములు మోకాంతిలో దేవుడు చూసేవాడుగా ఉన్నాడండి. అవును పిల్లరా, అంత మాత్రమే కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే 6 భర్తలు కలిగి ఉన్నారు అన్నారు ఒక సమరయ స్త్రీ విషయంలో. ఏమండి, పట్టుబడినప్పుడు, అలాగే ఒక స్త్రీ పాపాత్మురాల స్త్రీ పట్టుబడినప్పుడు అంటే పురుషుణ్ణి తీసుకురాలేదు కానీ స్త్రీని తీసుకొచ్చారండి. మిగిలిన ఆటలు ఎవరైనా ఒకళ్ళతో ఆడుకోవచ్చేమో, కానీ ఈ వ్యభిచార పాపం అనేది ఇద్దరితో కలిసి చేసే పాపం కనుక ఇద్దరు కూడా అక్కడికి తీసుకురావాలి. దేవుడు కూడా వాళ్ళిద్దరికి శిక్ష వేసేవాడుగా ఉంటున్నాడు పిల్లరా. అందుకే బైబిల్ గ్రంథం ఈ రకంగా చెబుతా ఉంది, పుట్టినవాడు అబద్ధం ఆడతాడు అన్నాడు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయము 3వ చరణంలో చూసినట్లయితే ఏమండి, పుట్టిన వెంటనే అబద్ధం అన్నాడు. అవును, ఆదికాండం 6:5లో చెప్పాడు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారంట అండి. బాల్యంలోనే పుట్టిన తోడనే అబద్ధం. చిన్న మాట చేసి చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఒకతను దొంగతనం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యవనస్తుడేనండి. చీరాల్లో రకరకాల తిరణాలు జరుగుతుండగా ఆ స్థలాల్లో ఉన్న కొన్ని వస్తువులని పట్టుకొచ్చాడు పిల్లరా. ఒక స్థలం ముందు దాచుకున్నాడు తానే, కానీ అదే స్థలంలో మరి అతని సామాన్లు లేవండి. మరలా తిరిగి వచ్చాడు, అయ్యో నా సామాను ఎక్కడుంది ఏందని ఎత్తుక్కున్నాడు, కానీ అక్కడ ఒక్కటి కూడా లేదండి. ఏం జరిగింది నేను విచారంతో అటు ఇటు దిక్కులు చూస్తుండగా ఒక యవనస్తురాలు తనని గమనిస్తూ తాను చిన్న చిరునవ్వు నవ్విద్దండి. అప్పుడు అతనికి అనుమానం వచ్చి, ఏమ్మాయి నువ్వేమన్నా వస్తువులు తీసావా అని చెప్పి అడిగినప్పుడు తాను నవ్వుతూ, అవును నేనే కొట్టేశాను, నేను దొంగని అన్నదండి. అట్లయితే నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కానట్లయితే ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఇష్టపడ్డారండి. ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పిల్లరా. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి గర్భములోనే వారికి దేవుడు బిడ్డను అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అలాగైతే కష్టతరంగా ఉన్నది కనుక హాస్పిటల్కి పట్టపోయారండి. హాస్పిటల్ పట్టపోయిన తర్వాత హాస్పిటల్ నర్సులు డాక్టర్లు వారి పరిచర్య చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో ఒక బాబు పుట్టడం జరిగిందండి. వాళ్ళకి ఎంతో సంతోషం వేసింది. అయ్యో మా చేతి వృత్తిని నడిపించేవాడు ఆ బాబు వల్ల మాకు మేలు జరుగుతుంది కదా అని. అయితే ఆ బాబు చెయ్యి అలాగ ముడుచుకొని పుట్టడం ద్వారా ఏం జరిగింది ఏమో వాళ్ళకి అర్థం కాలేదండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అయ్యా ఏంటి ఈ బాబు అంటే, అలాగే నర్సు గారు అన్నారు. చివరికి ఆ బాబు యొక్క చేయిని తొలగించి చూస్తే ఆ చేతి లోపల ఉంగరం ఉందండి. అనగా నర్సు యొక్క ఉంగరం కొట్టేశాడండి. తండ్రి దొంగే, తల్లి దొంగే, వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డ కూడా దొంగేనండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, పుట్టిన తోడని అబద్ధం ఆడుదురు, పుట్టిన తోడని విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు అన్నారు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నిర్గమాకాండం 32:7-8 వచనాలు చూస్తే చెడిపోయిన ప్రజలు గాను ఇచ్చలు విడి పాపము జయించిన వారు గాను ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నువ్వు ఎవరిమైనా సరే పాపాన్ని ఒప్పుకున్నట్లయితే కీర్తన 32:5లో చెప్పాడు, మన పాపములు మన నోటితో ఒప్పు కావాలి అన్నాడు. రోమాపత్రిక 10:9లో చెప్పాడండి, యేసు ప్రభువుని నీటితో ఒప్పు కావాలి అన్నాడు. అప్పుడు ఆయన మన పాపాలన్నింటికి కడిగి ఆయన యొక్క జీవ మార్గాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. అత్యంత ప్రేమాపరిచుడైన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలందరూ వాక్యం విని ఉంటుండగా వారి హృదయాల్లో పరివర్తన చేయండి. అనేకులు అర్థం చేసుకుని ఆలోచించుకుని ఆచరణలో గడుపుటూ కృప చూపించమని యేసునామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుల సహవాసము సన్నిధి చేరుని బిడ్డలకును బిడ్డల భవిష్యత్తుకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిరాకర పర్యంత వరకు తోడు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క స్కీమ్ మీద మా యొక్క అడ్రస్ చూపబడుతుంది. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చును.
అలాగే మా యొక్క ప్రార్థన సంఘ కార్యక్రమాలు గమనించినట్లయితే ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరాధన జరుగుతూ ఉంది 10 గంటలకు. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి 2వ శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన సంపూర్ణ రాత్రి జరుగుతున్నది. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.